వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. యుద్ధం అంటేనే వినాశనం, కానీ అక్కడ అది నిత్య కృత్యం అయిపోయింది. రష్యా తన దూకుడును నెమ్మదిగా పెంచుతూ పోతోంది. ఉక్రెయిన్ రాజధాని క్యూపై రష్యా జరిపిన డ్రోన్ అటాక్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఉక్రెయిన్ ఎన్ని రక్షణలు చర్యలు తీసుకున్నా ఆకాశం నుంచి రాలిన డ్రోన్లు ఊపిరి తీస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ సరిహద్దులో మంటలు ఆరడం లేదు. నిన్నటి వరకు ఆశలు ఉన్నా నేడు అక్కడ కనిపిస్తుంది కేవలం ఆక్రందనలే. పుతిన్ సేనలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. కీవ్ నగరం బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. అర్ధరాత్రి వేళ అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయం. ఒక్కసారిగా ఆకాశం ఎర్రబడింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్లో సైరన్లు మృత్యుఘోషలా వినిపించాయి. నిద్రలో ఉన్న జనం ఉలిక్కిపడి లేచారు. రష్యా ఏకకాలంలో 300కు పైగా డ్రోన్లు క్షిపణులతో దాడికి దిగింది. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదు, పక్కాగా స్కెచ్ వేసిన విధ్వంసం. అగ్నికి ఆజ్యం పోయడం అన్నట్టుగా ఇప్పటికే దెబ్బతిన్న నగరాలపై మరింత తీవ్రంగా దాడులు చేస్తోంది రష్యా. యుద్ధం అంటే కేవలం తుపాకుల మోత కాదు, అది ఒక దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం. కానీ ఉక్రెయిన్ నిర్మించుకున్న అందమైన నగరాలు క్షణాల్లో కనుమరుగవుతున్నాయి. రష్యా కేవలం భూభాగాన్ని కాకుండా ఉక్రెయిన్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తోంది. ఈ దాడుల్లో అత్యంత హృదయ విదారకమైన అంశం ఏమిటంటే, ఒక డ్రోన్ నేరుగా ప్రాథమిక పాఠశాల సమీపంలోనే కూలిపోయింది. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అని మనం అంటాం. కాని ఆ విద్యను నేర్పే స్కూల్ భవనం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. స్కూల్ కిటికీలు, పక్కనే ఉన్న కార్ల అద్దాలు నుజ్జునుజ్జయ్యాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో పిల్లలు లేకపోవడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. పోలీసులు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యుద్ధం ఒకవైపైతే ప్రకృతి మరొకవైపు పగబట్టింది. అక్కడ ఇప్పుడు చలి వణికిస్తోంది. ఒకవైపు బాంబుల వర్షం, మరోవైపు గడ్డకట్టే చలి. రష్యా దాడుల వల్ల పవర్ గ్రిడ్లు దెబ్బతిన్నాయి. హీటింగ్ సదుపాయం లేక వేల మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధ్యక్షుడు జెలెన్స్కీ దీన్ని మానవతా సంక్షోభంగా అభివర్ణించారు. ప్రపంచ పటంపై రెండు దేశాల మధ్య మొదలైన యుద్ధం నేడు మానవత్వానికే సవాల్గా మారింది. ఒకవైపు ఆధునిక సాంకేతికత, మరోవైపు మూర్ఖత్వపు పంతం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఆ తుపాకీ గుళ్లు విశ్రమించడం లేదు. మైట్ ఈజ్ రైట్ అన్నట్లుగా రష్యా విరుచుకుపడుతుంటే ధైర్యవంతులకే అదృష్టం అనుకూలంగా ఉంటుంది అన్న చందంగా ఉక్రెయిన్ పోరాడుతోంది. అసలు ఈ యుద్ధం ఎటు దారితీస్తోంది? సామాన్యుల పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. యుద్ధమంటే కేవలం సరిహద్దుల్లో సైనికులు తలబడటం మాత్రమే కాదు, సామాన్యుడి వెన్ను విరవడం కూడా. రష్యా ఇప్పుడు అదే చేస్తోంది. ఉక్రెయిన్ విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తూ ఆ దేశాన్ని చీకట్లోకి నెట్టేస్తోంది. ముఖ్యంగా గడ్డకట్టే చలికాలంలో హీటర్లు పనిచేయకుండా చేయడం ద్వారా ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీస్తోంది. బెల్ట్ క్రింద కొట్టడం అన్నట్లుగా యుద్ధానికి సంబంధం లేని పౌర సౌకర్యాలను ధ్వంసం చేయడం రష్యా వ్యూహంగా మారింది. విద్యుత్ లేక ఆస్పత్రులు, నీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు అల్లాడుతున్నారు. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ ఒంటరి పోరాటం చేయడం లేదు. అమెరికా, బ్రిటన్ వంటి అగ్రరాజ్యాలు ఆయుధాల వర్షం కురిపిస్తున్నాయి. పాట్రియాట్ క్షిపణులు, అబ్రామ్స్ ట్యాంకులు పంపిస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ ఆశించిన వేగంతో ఈ సాయం అందడం లేదు. టూ లిటిల్ టూ లేట్ అన్నట్లుగా రష్యా దాడులు తీవ్రతరం చేసిన తర్వాతే ఆయుధాలు అందుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. రష్యా మాత్రం దీన్ని అగ్నికి ఆజ్యం పోస్తూ అని వర్ణిస్తోంది. పశ్చిమ దేశాలు ఇస్తున్న సాయం ఉక్రెయిన్ను కాపాడుతుందా లేక యుద్ధాన్ని పొడిగిస్తుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. రష్యా తన పాత ట్యాంకులను ప్రయోగించి విఫలమైన చోట ఇప్పుడు అత్యాధునిక హైపర్సోనిక క్షిపణులను వాడుతోంది. ఇవి శబ్దం కంటే 5 రెట్లు వేగంతో ప్రయాణించి లక్ష్యాలను తుత్తునియలు చేస్తాయి. మరోవైపు ఉక్రెయిన్ కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వారు చౌకైన డ్రోన్లతో రష్యా
యుద్ధ నౌకలను, చమురు క్షేత్రాలను దెబ్బతీస్తున్నారు. ఈ టెక్నాలజీతో యుద్ధంలో ఎవరి వ్యూహం పైచేయి సాధిస్తుందో వేచి చూడాలి. యుద్ధం వల్ల కలిగే అతిపెద్ద నష్టం ప్రాణ నష్టం, వలసలు. దాదాపు 1 కోటి మందికి పైగా ఉక్రెయిన్ పౌరులు తమ సొంత గడ్డను వదిలి పొరుగు దేశాలకు శరణార్థులుగా వెళ్లారు. హృదయం ఉన్న చోటే ఇల్లు అంటారు. కానీ ఆ ఇల్లు ఇప్పుడు బాంబుల దాడికి శవాల దిబ్బలుగా మారాయి. పసిపిల్లలు, వృద్ధులు సరిహద్దులు దాడుతున్న దృశ్యాలు ప్రపంచాన్ని కలచివేస్తున్నాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియక మళ్లీ తమ దేశానికి వెళ్తామో లేదో అర్థం కాక వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి ఎన్ని ప్రయత్నాలు చేసినా శాంతి చర్చలు మాత్రం కొలిక్కి రావడం లేదు. పుతిన్ వైఖరి నా దారి లేదా హైవే అన్నట్లుగా ఉంది. ఉక్రెయిన్ తన భూభాగాలను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. రష్యా వెనక్కి తగ్గడానికి ఇష్టపడటం లేదు. మాటల కంటే చేతలు బిగ్గరగా మాట్లాడతాయి అన్నట్లుగా ఇరు దేశాలు శాంతి గురించి మాట్లాడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం దాడులు పెంచుతూనే ఉన్నాయి. ఈ మొండి పట్టుదల ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా కుదిపేస్తోంది. రష్యా తన దూకుడును మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తుంది. కానీ ఉక్రెయిన్ మాత్రం హోప్ ఫర్ ద బెస్ట్ బట్ ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అన్నట్టు పోరాటాన్ని కొనసాగిస్తుంది. ఈ యుద్ధం ఇంకెంతమంది ప్రాణాలను బలి తీసుకుంటుందో, ఇంకెంత విధ్వంసానికి దారితీస్తుందో వేచి చూడాలి.